హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను ఫ్రెండ్స్. అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో చెట్టుకి కాయలు లాస్ట్ కాయలు ఫ్రెండ్స్. అంటే పండిపోయి రాలిపోవడానికి కూడా రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వాటిని అయితే కోసుకొచ్చాను. భలే ఉన్నాయి ఫ్రెండ్స్. అంత బాగా తయారైనవి అయితే నేను ఫస్ట్ టైం తిన్నాను. అసలు ఒగరే లేకుండా ఎమ్మి టేస్టీగా ఉన్నాయి పచ్చకాయలు తింటే కూడా. నేనైతే ఇవి వేపి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పట్టిన పచ్చడి అంటే చాలా సీరియస్గా కొలతలు 1కి 2 అలా అంటారు కదా. నాకైతే అలా పట్టడం రాదు ఫ్రెండ్స్. నేనైతే ఆవాలు మెంతులు కప్పు తీసుకొని డబల్ కారం తీసేసుకున్నాను. అంటే నాకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మనకి కారం తగ్గినా కొంచెం కారం కలుపుకునే ఆప్షన్ కూడా ఉంది, కానీ తగ్గదు ఫ్రెండ్స్. నాకు కొంచెం సుమారుగా వేయడం తెలుసు. ఇంకా ఎమ్మీగా పోపు చేసుకొని కాయల్లో పోసేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే నేను డిఫరెంట్గానే చేస్తున్నాను, అందలాగా అయితే కాదు. ఇంక ఈ పోపు పోసిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి, సాల్ట్, ఇంకా ఆ కారం అవన్నీ కూడా నేను కలిపేసుకొని పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అయితే తగ్గుద్దేమో అని నాకు కొంచెం ఎక్కడో వచ్చిన డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అయినా నేను కొంచెం ఆయిల్ మునిగే వరకే ఉంచుతా ఫ్రెండ్స్, ఏదైనా నిల్వ పచ్చడి అయితే మాత్రం. కాబట్టి 2 రోజుల తర్వాత చూసి కలుపుకుంటాను. ఇంకా నిమ్మకాయ రసం అయితే నేను అస్సలు పిండాను ఫ్రెండ్స్. ఇంకా ఈ చింతపండు పులుసు మనం శ్రమ అనుకోకుండా చేసుకుంటే మాత్రం ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముద్దని మనం పచ్చడి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం శ్రమ అనుకోకుండా మనం పులుసుని ఉడికించుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంది. ఈరోజే నేను కొద్దిగా అన్నంలో కూడా కలుపుకొని తిన్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందంటే 2 రోజుల తర్వాత తగ్గుతుంది ముక్కలు పీల్చుకొని, కాబట్టి కొద్దిగా కలుపుకుంటాను. మరి మీ స్టైల్లో మీరు ఎలా పడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.